కుత్బుల్లాపూర్లో వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న రైతులపై దాడులకు పాల్పడ్డారు దుండగులు. బౌరంపేటలోని 2 ఎకరాల 32 గుంటల స్థలం విషయంలో రైతులు కృష్ణారెడ్డి, కంసమ్మకు త్రిపుర భవన నిర్మాణ సంస్థకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసులో రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. అయితే కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా త్రిపుర భవన నిర్మాణదారులు అర్ధరాత్రి వ్యవసాయ భూమిలో చొరబడి పంట ధ్వంసం చేశారన్నారు రైతులు. పోలీసులు కేసు నమోదు చేసినా బీఆర్ఎస్ నేతల సపోర్ట్ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ మీద దాడికి పాల్పడిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు రైతులు. సర్వే నంబర్ 188లో పంపుగూడెం కృష్ణారెడ్డి అనే మా నాన్న పేరు మీద 1 ఎకరా 13 గుంటల ల్యాండ్ ఉంది సార్. దాన్ని త్రిపుర ల్యాండ్ మార్క్ వాళ్ళు 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని వేధించి కబ్జా చేసుకోరు, షీట్ వేసుకొని ఏమి షీట్ ఎందుకు వేస్తున్నారు అంటే ఇట్లాంటి రౌడీలను పెట్టి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. మేము కోర్టును కూడా ఆశ్రయించినాం. కోర్టు కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. పోలీసులు 6 ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. 6 ఎఫ్ఐఆర్ బుక్ చేసినాక కూడా వచ్చి మా మీద దాడి చేస్తారు మనుషులను. మొన్న 16వ తేదీ నైటు 4 స్కార్పియోలు, 2 జేసీపీలు, 60 మంది మనుషులు, ఒంటి మీద బట్టలు లేవు ఎవరికి, వచ్చేసి నన్ను మా తమ్ముడిని ఎంట తలిగిరు. దొరికితే చంపేసిన మమ్మల్ని. మొత్తం నా ల్యాండ్కి ఎకరా 13 గుంటలకు ఫ్రీ కాస్ట్ చేసుకున్నా. దాన్ని మొత్తం విధ్వంసం చేసి మా సార్థం పెట్టుకుంటే ఒక్క ప్రాణాలు కూడా ఉండే రైడా. ఇదే వార్నింగ్ అనుకుంటే బెదిరించి వెళ్ళిపోయారు మమ్మల్ని. తెల్లందాకా దాడి చేస్తున్నారు, ఫెన్సింగ్ మొత్తం కట్ చేస్తున్నారు. ఆకుకూరలు పంటలు ఏం వేసినా నష్టం చేస్తున్నారు. ఒకటి లేకుండా సీసీ కెమెరాలు కాడికి ఎత్తుకుపోతున్నారు. కంప్లైంట్ ఇస్తున్నాడు, కంప్లైంట్ ఎవరు తీసుకోవట్లేదు. సీసీ కెమెరా మట్టి ఎత్తుకుంటున్నా కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అలా రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చినా ఎవరు పట్టించుకుంటున్నా లేరు. రెవెన్యూ వాళ్ళు సార్ లేడు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, రోజు ఇవేస్తారు. పని చేస్తారు. ఒక్కళ్ళన మా మాట ఏం లేదు. పోతున్నాం, తిరుగుతున్నాం. పొద్దుగాలు పోతే పొద్దున్నకి ఇంటికి వస్తున్నాం. తిరుగుడు ఒక పని అయితే మాకు.